జరుగుతున్న రాజకీయాల మీద ఎప్పటికప్పుడు మనం విశ్లేషించుకుంటూ ఉంటుంటాం. ఇందులో దాదాపుగా 100కి 80% అయితే ఫ్యాక్ట్ అవుతుంటాయి. ఒక 20% ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంటాయి. ఫెయిల్ అయినప్పుడు ఇదిగో ఇది ఫెయిల్ అయిందని కూడా చెప్పుకుంటుంటాం. 80% అయితే దాదాపుగా మన అంచనాలకి అనుగుణంగా వస్తున్నాయి. ఒక 20% అంచనాలు దాటుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో ప్రధానమైనటువంటిది నేను చాలా రోజుల క్రితం చెప్పా, 6 నెలల క్రితం, ఏడాది క్రితము. సునీత రాజకీయాల్లోకి రాబోతోంది, తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడుతున్నారు అన్నటువంటిది. అయితే తెలుగుదేశం కాకుండా ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా చేసింది ఏంటంటే, షర్మిలను సునీతను తమ పార్టీలోకి పెట్టుకుంటే అది వివేకానంద రెడ్డి మర్డర్ తమే చేయించారంటూ ఏదైతే జనంలోకి వెళ్ళిందో అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో అది ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ఒకవైపున ఉంటే అందులో సునీత చేరి ఇప్పుడు పోటీకి చేస్తుంది. షర్మిల సునీత ఇద్దరూ కూడా వాస్తవంగా జగన్కి మరి ఆస్తుల పరంగా అయితే రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆస్తులు ఇచ్చేశారని ఆవిడే చెప్తోంది. మరి ఏం జరిగింది అన్నటువంటి తెలియదు. రాజకీయ అధికారంలో నాకేం అక్కర్లేదు, నేనేమి అడగలేదు, నేను ఆ రోజున అడుగుంటే నాకు అప్పుడే వచ్చేసి ఉండేది అని చెప్పేటటువంటి ఆవిడ వైఎస్ఆర్టీపీ పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఆ రోజుల్లో ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ $1,000,000 ప్రశ్నలే. అందులో ఇంకోటి 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, అక్కడ 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది తెలంగాణలో. అయినా అక్కడ అధికారంలోకి రాలేదు. పాదయాత్ర పరంగా కొంతమందికి అదృష్టం వరించింది, అది రాజశేఖర రెడ్డికి, చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డికి. ఈమెకి అది వరించలేదు. ఇప్పుడు ఏమైనా వరిస్తుందా అంటే కాంగ్రెస్కి సుదూరంలోనే ఉంది. అయితే జగన్ని ఓడించడానికి మాత్రం చెల్లెళ్ళు సిద్ధపడుతున్నారు. సొంత చెల్లెలు, మరొక వైపున బాబాయ్ కూతురు, ఇద్దరు కూడా సిద్ధపడుతున్నారు. ఒకళ్ళు పులివెందుల, ఒకళ్ళు కడప నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. షర్మిల పులివెందులు చేస్తుందా లేకపోతే సునీత చేస్తుందా అనేటువంటి చూడాల్సిందే. అవసరమైతే సౌభాగ్యమ్మ, ఎవరైతే విజయమ్మ సోదరిని దింపాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు.